అయిపోయిందా? ఇంకా లేదు. అరే ఒకటి టేస్ట్ చేసి చూడనా, ఉడికిందో లేదో తెలియాలి కదా. ఓహో, ఎందుకు నన్ను ఇలా విసిగిస్తావు? అందుకే నేను అసలు ఇంట్లో సమోసాలు చేయడం లేదు. అరే అవి ఇంకా ఉడకక ముందే నువ్వు అన్ని తినేయాలనుకుంటే ఎలా? ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వను. వెళ్ళి అక్కడ కూర్చో, వెళ్ళు. నేను అయిపోయాక తీసుకొస్తాను. ఎంత మంచి వాసన వస్తుందో చూడండి. పదండి వెళ్ళి పతులు ఏం వండుతున్నాడో చూద్దాం. చాలా ఆకలి వేస్తోంది. నా గుజ్జు లేని బుర్రలో వేడి వేడి ఒక బజ్జీ లాంటి ఆలోచన వచ్చింది. వినండి. బాస్ బాస్, మనం బ్యాంకు నుంచి 20 కోట్ల రూపాయలు దొంగిలించి తీసుకొస్తున్నాం. చింగం గారు మనల్ని వెతుక్కుంటూ వస్తుంటారు. పదండి మనం ఇక్కడి నుంచి పారిపోదాం. చింగం గారు మనల్ని వెతకడానికి మన డెన్ దగ్గరికి వెళ్తారు. కానీ మనం ఇక్కడ ఉంటామని మాత్రం ఆయన ఊహించలేరు. మనం సమోసాలు తినేసి ఇంకెక్కడికైనా పారిపోదాం. వేరే ఊరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు నా ఐడియా వినండి. అరే పతులు, కాస్త త్వరగా సమోసాలు తీసుకురా. కాస్త ఆగు తీసుకొస్తున్నాను. అరే మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసి ఏమి తిన్నట్టుగా అరుపులేమిటి? ఉండు. అరే పతులు, ఇంకా ఎంతసేపు పడుతోంది? ఎప్పటి నుంచి సమోసాల కోసం ఎదురు చూస్తున్నాను. అరే 20 సమోసాలు తిన్నావు కదా, కనీసం ఇంకో 20 నిమిషాలు ఆగలేవా? చెప్పు. 20 సమోసాలా? 20 సమోసాలు ఎవరు తిన్నారు, ఎప్పుడు తిన్నారు? అరే నువ్వు ఇంతవరకు ఒక్క సమోసా కూడా నాకు పెట్టలేదు. ఇదెలా సాధ్యమవుతుంది? నా చేతులతో నేనే స్వయంగా 2 ప్లేట్లు టేబుల్ మీద పెట్టాను. నా 20 సమోసాలు ఎవరో తినేశారు. పతులు పతులు, నేను వాళ్ళని వదిలిపెట్టను. ఏడు పాపు, ముందా ఏడు పాపు. పద ముందు వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం. నిజంగా వాడు 2 సార్లు వచ్చాడంటే 3ఓసారి కూడా ఖచ్చితంగా వస్తాడు. ఈసారి సమోసాలు తినడు, దెబ్బలు తింటాడు. అరే చెంగం గారు, అసలు మీరు ఇక్కడేం చేస్తున్నారు? మోటు పత్రు, మీరు త్వరగా పదండి. జాన్ బ్యాంక్ నుంచి 20 కోట్లు దోచుకుని పారిపోయాడు. నేను మారు వేషం వేసుకుని ఆ బ్యాంకు ముందు కాపలా కాస్తూనే ఉన్నాను. అయినా కూడా వాడు నా కళ్ళల్లో దుమ్ము కొట్టి పారిపోయాడు. ముందు నేను నా 20 సమోసాలు తిన్న దొంగను పట్టుకుంటాను. ఆ తర్వాత 20 కోట్లు దొంగిలించిన దొంగను పట్టుకుంటాను. సరేనా? అరే మోటు, నీకు సమోసాలు ఎన్ని కావాలంటే అన్ని నేను తయారు చేస్తాను. కానీ ముందు మనం వెళ్ళి జాన్ ని పట్టుకోవాలి. పద. చూస్తుంటే ఈ రోజు కూడా కలిసి వచ్చినట్టుగా లేదు. ఈ రోజంతా నాకు సమోసాలు దొరకవు. పదా. పతులు, జాన్ అక్కడున్నాడు. మనం ఆ ట్రైన్లోకి ఎక్కాలి. ట్రైన్ దూరంగా ఉంది. మనం ఈ తాడుతో ఒక దారి ఏర్పాటు చేసుకుని ఆ ట్రైన్ లోకి ఎక్కాలి. చింగం గారు, మీరు ఇక్కడ ఉండాల్సిన వారు కాదు, ఎక్కడో ఉండాల్సిన వారు. ఐ సెల్యూట్ సార్. ఐ సెల్యూట్ యు సార్. బాయ్ బాయ్ మోటు పతులు. అయ్యబ్బా,
నేను వేసిన ఐడియా బెడిసి కొట్టింది. మరో ప్లాన్ వెయ్యాల్సిందే. హలో డాక్టర్ జట్కా, మీ ఫ్లయింగ్ కారు తీసుకుని కమల్పూర్ వెళ్లే ట్రైన్ రూట్ కు రండి త్వరగా. త్వరగా ఆ ట్రైన్ ని వెంబడించండి. అయ్యమ్మా, నన్ను కూడా పైకి ఎక్కనివ్వండి. మనం వెంటనే ట్రైన్ పైకి వెళ్ళాలి. నువ్వు వెంటనే ఆ ట్రైన్ ని వెంబడించు. ఓయ్ మిత్రమా, ఒక్కొక్కసారి ట్రైన్ ని వెంబడించమంటున్నారు, ఒక్కొక్కసారి ట్రైన్ పైకి ఎప్పుడు చేరుకుంటాం అంటున్నారు. అసలు మనం ఎక్కడికి వెళ్ళాలో ఒకసారి సరిగ్గా చెప్పండి. అలా చూడండి, గాల్లో దొంగతనం చేసే వాళ్ళు వచ్చారు. వాళ్ళు గాల్లో ఎగురుకుంటూ వస్తారు. ట్రైన్ లో ఉన్న వాళ్ళందరి దగ్గర నగ నట్రా దోచుకుని మళ్ళీ గాల్లోకి ఎగిరిపోతారు. ఈ గాలి దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఏం జరగబోతుంది? కొట్టండి వాళ్ళని, కొట్టండి. అరే, వాళ్ళందరూ మనల్ని దొంగలనుకుని కొడుతున్నారు. జానే వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడు. ఒక్కసారి మమ్మల్ని ట్రైన్ లోపలికి రాని, అప్పుడు చెబుతాను నీ పని. చూసారా, వాళ్ళందరూ మనల్ని బెదిరిస్తున్నారు. నిజంగా ఒక్కసారి ట్రైన్ లోకి వచ్చారంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. అసలు ట్రైన్ మీదకి వచ్చి చూడండి, గాలి దొంగలారా. కొట్టండి, అందరూ కొట్టండి. సార్, మీకు ఎదురంటూ ఎవరు లేరు. ఇప్పుడు భారతదేశం మొత్తానికి మీరే సూపర్ హీరోలు. బై ఎయిర్ అటాక్ చేసినా సరే, భూమి మీద చేసినా సరే. బై ఎయిర్. పెద్దనయ్య, కార్ని ట్రైన్ దగ్గర తీసుకువెళ్ళు. మేము ట్రైన్ మీద దిగుతాం. నా గుజ్జు లేని బుర్రలోకి వేడి వేడి బజ్జీ లాంటి ఐడియా వచ్చింది. బాస్ బాస్, మీ బజ్జీ లాంటి ఐడియాలన్నీ మీ దగ్గరే ఉంచుకోండి. అటు చూడండి, మోటు పత్రులు ఎంత వేడి వేడిగా వస్తున్నారు. బాబా, ఏమి స్టంటు, దానికి ఎదురే లేదు. అందరూ చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. వాళ్ళు వచ్చేది దొంగిలించడానికి కదా, మనం చప్పట్లు ఎందుకు కొట్టాలి? అరే, మీరు చప్పట్లు కొట్టి చూడండి, వాళ్ళు మన దరిదాపులు కూడా రాలేరు. నా మీద నమ్మకం ఉంచండి. మోటు, నిన్నందరూ తెగ మెచ్చేసుకుంటున్నారు. కనీసం నువ్వు వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పవా? పదులు, అయ్యో! అయ్యమ్మా, డాక్టర్ జట్కా టనల్. లగాయత్, నా 20 ఏళ్ల అనుభవంలో ఎప్పుడు ఇలా జరగలేదు. మోటు పట్లు, త్వరగా ట్రైన్ మీదకి దూకేయండి. మోటు పత్రు, మీరు ఎక్కడున్నారు? మోటు పత్రు, వెళ్ళండి, వెంటనే ఆ జాన్ని పట్టుకోండి. దిస్ ఈస్ మై ఆర్డర్. అదిగో చూసారా, గాలి దొంగలు వచ్చేశారు. మనల్ని చిత్త కొట్టేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఓ పైనున్న మంచి దేవుడా, నన్ను కాపాడు. ఎంత ధైర్యం! మా దగ్గర దొంగిలించాలని వస్తారా? ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఇదిగో దొంగతనం చేస్తారా? ఎంత ధైర్యం! ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. బాగా నేర్చారు. వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్తారా లేదా? వెళ్ళండి. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. అరే, మేము మోటు పత్రులం, జాన్ని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాం. మీతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. మేము జాన్ని పట్టుకోవడానికే వచ్చాం. నిజానికి మనం చిత్త కొట్టాల్సింది ఎవరినంటే, బ్యాంకు నుంచి 20 కోట్ల రూపాయల్ని దొంగిలించిన వారిని. పైగా వాళ్ళు మమ్మల్ని దొంగల్ని చేశారు. అంటే వాళ్ళు దొంగతనం చేసి వీళ్ళ మీద నెట్టేశారనమాట.
ఒక్కడుగు ముందుకేసినా మర్యాదగా ఉండదు. నెంబర్ 1 నెంబర్ 2 నేను జాన్ ని ఎలా చితగ్గొట్టానో మీరు చూశారు కదా. ఇప్పుడు మీరు కూడా కొట్టండి, లేదంటే మేమందరం కలిసి మీకు చాకిరీ పెట్టేస్తాం. ఆపండి ఆపండి, చిన్నపిల్లాన్ని ఇలా కొట్టడం అన్యాయం కదా. సారీ చెప్పారు కదా, పొరపాటు అయ్యింది. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్.